సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడైనటువంటి మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటానండి. ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, పాట పాడుకుందామండి. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. సృష్టంతటిని దేవుడు చేసిండు. ఈ సృష్టంతటిని దేవుడు చేసిండు. అది క్రీస్తు ద్వారానే కలుగజేసినాడు. అది క్రీస్తు ద్వారానే కలుగజేసినాడు. అది మన అందరికీ సేవలు చేస్తుంది. అది మన అందరికీ సేవలు చేస్తుంది. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. జగతికి ముందే యేసు ఉన్నట్టు మానవులందరూ దైవములన్నడు. జగతికి ముందే యేసు ఉన్నడు మానవులందరూ దైవములన్నడు. రాజులకు రాజునన్నడు. రాజులకు రాజునన్నడు. సర్వాధికారము నాదే అన్నడు. రాజులకు రాజునన్నడు. సర్వాధికారము నాదే అన్నడు. క్రైస్తవ రాజ్యము నాదే అన్నడు. తండ్రి చేతికి ఇస్తానన్నాడు. క్రైస్తవ రాజ్యము నాదే అన్నాడు. తండ్రి చేతికి ఇస్తానన్నాడు. అరే యేసుక్రీస్తు రాజుగా పుడితే, యేసుక్రీస్తు రాజుగా పుడితే ఏ రోజు గుండెల్లో పువ్వులు పుట్టింది. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. క్రైస్తవులందరూ జ్యోతులన్నడు. పరలోక రాజ్యం మాదే అన్నడు. క్రైస్తవులందరూ జ్యోతులన్నడు. పరలోక రాజ్యం మీదే అన్నడు. స్థలాలు సిద్ధపరుస్తున్నడు. మనకై మరలా వస్తానన్నడు. స్థలాలు సిద్ధపరుస్తున్నడు. మనకై మరలా వస్తానన్నడు. శోధనలోను పడొద్దన్నడు. ఎడతెగక ప్రార్థించన్నడు. శోధనలోను పడొద్దన్నడు. ఎడతెగక ప్రార్థించన్నడు. అరే యేసుక్రీస్తు రాజుగా పుడితే, యేసుక్రీస్తు రాజుగా పుడితే తూర్పు జ్ఞానులు తలలు వంచిరి. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. కాచేటి ఎన్నెల్లో వేసే వెలుగై ఉన్నాడు. వేసే వెలుగై ఉన్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథం అండి. బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి. మార్గ గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, సకల శాస్త్రాలను అధిగమించినదేనండి. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని చదివినట్టయితే బీపీలు, షుగర్లు ఏమి ఉండవండి. ఎందుకంటే దేవుని మాటలు కదా, దేవుడు రాయించిన మాటలే కదా. అందుకని చక్కగా చదువుకోవచ్చు. బాగా ఆకలేస్తుంది, బాగా నిద్రపడుతుంది, చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారండి. ప్రియ సోదరులు, ఎందుకండి మాట చెప్తున్నానంటే, ఈరోజు మన ప్రపంచంలో ఏది తీసుకున్నప్పుడు కూడా ప్రతిదానికి ప్రామాణికం బైబిలేనండి. అలాగనే ప్రతి విషయంలో నీకు దాని సమాధానం, ప్రశ్న కూడా బైబిల్లో దొరుకుతుందండి. ఏదవనివ్వండి, శాస్త్రాలు అవనివ్వండి, రాజకీయాలు అవనివ్వండి, దైవత్వం అవనివ్వండి, మొత్తం ఏదవనివ్వండి, ప్రపంచంలో ఇప్పుడున్నట్టు ప్రపంచంలో సృష్టిలో ప్రతిదానికి నీకు మూల కారణం బైబిల్లోనే, ఈ మహాగ్రంథంలోనే దేవుడు రాయించి పెట్టాడండి. ప్రియ సహోదరులారా, కాకపోతే చదవడంలో ఉంటుందండి. మన దైవజనులు పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని దైవపరంగా కాకుండా వ్యాపార పరంగా కొంతమంది వాడడం జరుగుతుందండి. దాని మూలంగానే కొద్దిగా క్రైస్తవ సమాజానికి కొంత తలంపులు తెచ్చే పరిస్థితులు కొంతమంది దైవజనులు ఉండడం అనేది బాధాకరమైన విషయం అండి. ప్రియ సహోదరులారా, చూసుకున్నట్టయితే నిజమైన ప్రధానాయకుడు ఎవరు? తెలుసుకోరా? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా బైబిల్ నుంచి వచ్చినవిడండి. ప్రియ, ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, బైబిల్ ప్రకారంగా రాజకీయాన్ని కానీ ఏది అయినప్పుడు చేసినప్పుడు కూడా అది దేవుని యొక్క మన్నన పొందగలిగేటటువంటి మార్గంలో ఉందా లేదా చూసుకున్నట్టయితే, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాదండి ఈరోజు వచ్చేటువంటి రాజకీయ నాయకులండి. ఈరోజు రాజకీయం అనేది బైబిల్లో నుండి వచ్చినదేనండి. ప్రియ సోదరులరా, రాజకీయం అనేది కూడా బైబిల్ నుండి వచ్చిందేనండి. ప్రియ సోదరుల, బైబిలు ఎందుకంటే ఏంటంటే వచ్చిందని చెప్తున్నానంటే, నాయకుడు అయిన అనేవాళ్ళు ఎలా ఉండాలండి అనేటువంటి దీర్ఘంగా, సుదీర్ఘంగా జ్ఞానం, ఎంతో జ్ఞానపరమైన ప్రియ సహోదరులరా, జ్ఞానానికే మొగటమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించినటువంటి, ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని అందరికీ బోధించినటువంటి ఒక యేసుక్రీస్తు గారు చెప్పాలండి అది. ప్రియ సోదరులు, మత్తయి సువార్త 20:28 చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త 20:28 చూసుకున్నట్టయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ, పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ, పరిచారము చేయుటకే, చూసారా, చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పెను. ఎవరండి? శకపురుషుడు, యుగపురుషుడు. ప్రియ సోదరులారా, మన పాపాలనంతటినీ మోసుకునేటటువంటి మహాగణుడు. ప్రియ సోదరులు ఏమని చెప్తున్నారండి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చి ఉన్నాడండి. ప్రియ సోదరులు, మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఇందులో మనం గమనించుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నదంటే, ప్రియ సోదరులారా, మన యొక్క జీవనంగా మనం చూసుకున్నట్టయితే రాజకీయంగా చూస్తున్నాం కదండి. ఎంతోమంది ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం గమనించుకున్నట్టయితే పరిచారం చేయించుకుంటూ వచ్చారని చెప్పండి. చూశారు కదా ప్రియ సోదరులారా, యేసు భూమి మీదకి వచ్చి ఏం చేశారో చూడండి. యేసు భూమి మీదకి వచ్చి యేసు ప్రభు ఏం చేశారో చూడండి. తన ప్రజలకు, తన నియోజకవర్గ ప్రజలకు, తన రాష్ట్ర ప్రజలకు, తన దేశ ప్రజలకు, తన ప్రపంచ ప్రజలకు ప్రాణాలు ఇచ్చాడండి. ఎవరండి నాయకుడు అంటే? ఎలా ఉండాలండి? ప్రాణాలు ఇచ్చాడండి ఆయన. ఆయన మనుషుల చేత పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకే, ప్రపంచ మానవాళి అందరి పాపాలు, మానవ జాతిని కాపాడుటకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకే వచ్చాడండి. చూశారు కదా, తన ప్రాణాన్ని ఇవ్వటానికి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చారండి. ప్రియ సోదరులారా, అనే ప్రియ సోదరు పరిచారకుడు అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏంటుందో తెలిసింది. పరిచారకుడు, పరిచర్య అనే పదానికి ఇంగ్లీష్లో ఏం చెప్తారని ఏమేముందో తెలిసింది. మినిస్టర్. ప్రియ సోదరులు, మినిస్టర్. చూద్దాం, మినిస్టర్ ప్రజల కోసం ప్రాణాలు పెట్టేవాడే మంత్రి అవుతాడు కానీ ప్రజల ప్రాణాలు తీసేవాళ్ళే ఈరోజు మన దేశంలో అందరూనండి. ఆమె కరెక్ట్? ఆమె రైట్? ప్రజల సొమ్మును దోచుకునేవారు, ప్రపంచ బ్యాంకుల్లో దోచుకునేవారు, ఆకాశ హార్మోన్లు కట్టుకునేవారు మంత్రి అయితే. మంత్రి పదవి అనే ప్రధానికి అర్థం ఏంటండి?
అక్కడ ఏముందండి? మినిస్టర్ ఏముంది? ఆయన ప్రజల కోసం ప్రాణాలు పెట్టేవాడే నాయకుడండి. ఇక్కడ ఎలా ఉందండి? ప్రజలతో ఉన్నవాడే నాయకుడు, ప్రజల కోసం బ్రతికేవాడే నాయకుడు. చూసారా? కడకు ప్రజల కోసం చనిపోయిన వాడే నాయకుడండి. ఈరోజు అలా కనబడేవారు ఇంట్లో ఉన్నారండి. చూసారు కదండి, ఇంట్లో ఉన్నారని చెప్పి వెళ్ళి అయ్యగారు ఇంట్లో ఉన్నారని అంటే లేడని చెప్పేస్తారు. అసెంబ్లీకి వెళ్ళారని అంటారండి. కానీ ఇంట్లోనే తినేసి తొంగుని తాక్కొని తిరుగుతూ ఉంటాడండి. లోపల ఎవరైనా అడగగలరా మీరు? ఎందుకంటే అడగలేరండి. ఎందుకంటే అడగలేరండి. లంచాలకు మరిగారు, నోట్లకు మరిగారు, సీసాలకు మరిగారు, ప్రియమైన సీసాలకు మరిగారు. కనుకనే ఆయన ఉన్నాడా లేదని చెప్పి అడిగే పరిస్థితి మనకి కనిపించదండి. ప్రియమైన దేవుని వల్లరా, అందరూ యేసు ప్రభు లాంటి అసెంబ్లీ మెంబర్స్ ఉంటే ఎట్లా ఉంటుందండి? యేసు ప్రభు లాంటి అసెంబ్లీ మెంబర్స్ ఉంటే ఏమవుతుందో చెప్పండి. అందరూ యేసు ప్రభు లాంటి పరిచయం చేసేవాళ్ళు ఉంటే అసెంబ్లీలో అసలు ఎమ్మెల్యే బయటికి వచ్చి చెప్పగలండి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొర్రెలు ఉన్నవి అంటారండి. నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలదాల్చుకున్నట్టుకు ఇల్లేనే లేదని చెప్పిన ఒక పరిచర్య ఉన్న మినిస్టర్ అంటాడండి, ఒక ఎమ్మెల్యే అంటాడండి, ఒక ఎంపీ అంటాడండి. అంతెందుకండి, ఒక కౌన్సిలర్ అంటాడండి, ఒక సర్పంచ్ అంటాడండి. అనగలిగే పరిస్థితులు ఉందండి నాయకత్వం. ప్రియ సోదరులు, అందుకనే ఏమవుతుందండి, నక్కలకు బొర్రెలు అనగలరా? ఊళ్ళోకి వెళ్తే జనం చంపేస్తారేమని భయం. ఊళ్ళోకి వెళ్తే జనం చంపేస్తారేమో. ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉంటాడు, మంచి ప్యాలెస్లో ఉంటాడు. చూసండి, ప్యాలెస్లో ఉంటాడు. ఈ మధ్యకాలంలో పేర్లు మార్చారండి వాటికి. ఫామ్ హౌస్లు అంట. ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. కోట్ల రూపాయలు ఖరీదైనట్టు బాత్రూములు. చూశారు కదా, బాత్రూమ్ కూడా బంగారమేనండి. చూశారు కదా, మన గాలి బ్రదర్స్కి ఏముందండి? బాత్రూమ్ కూడా బంగారం ఏంటి. ప్రియ సోదరులారా, బయటికి వచ్చిన ప్రతి వాడు ఎలా కనబడాలండి? యేసుక్రీస్తులా కనబడాలి. ప్రియ సోదరులం, ప్రతి అసెంబ్లీ మెంబర్ కూడా యేసుక్రీస్తులా కనబడాలి. ప్రతి పార్లమెంట్ మెంబర్ కూడా యేసుక్రీస్తులా, బయటకు వచ్చిన ప్రతి వాడు యేసుక్రీస్తులా కనబడాలి. ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడే నాయకుడు అవుతాడు. కానీ ఓట్లతో తరువాత ప్రజలు కనిపించకుండా కోట్ల దండుకు సంపాదించుకునేవాడు రాజకీయ నాయకుడని చెప్పుకుంటున్నారే. వద్దు, ఈ మాయలో మీరు పడొద్దు. రండి, అందరూ యేసుప్రభు లాంటి అసెంబ్లీ మెంబర్స్ని చూసారు. ఏమవుతుందండి చెప్పండి? ప్రజలలో ఉన్నవాడే నాయకుడు, ప్రజల కోసం బ్రతికేవాడే నాయకుడు, కడకు ప్రజల కోసం చనిపోయేవాడే నాయకుడండి. ప్రియ సోదరులారా, చూశారు కదా, రాజకీయం అనేది బైబిల్లో ఎంత క్షుణ్ణంగా, ఎంత చక్కగా, ఎంత చక్కని పదాలతో విడమర్చబడి ఉన్నదండి. వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక పర్సన్, యుగపురుషుడు, శకపురుషుడు యేసు ప్రభు గారు మాత్రమే ఏం చేశారండి? ప్రజల కోసం ప్రాణం పెట్టే నాయకుడండి ఆయన. ప్రియ సోదరులారా, చూస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో మనం మోసే ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం అనుకున్నాం. ప్రపంచంలో ఈరోజు చట్టాలన్నీ కూడా చూసారా, దేశాల్లో బైబిల్లో పెట్టే ఎక్కువగా రాసుకున్నారండి. కానీ అమలు జరుగుతుందా? ప్రియ సోదరులు, అమలు జరుగుతుందండి. నిర్గమకాండం 20:21 అండి. 20:21 అండి. నిర్గమకాండం 21:20 అండి. ఒకడు తన దాసుడు నేనను తన దాసి నేనను చచ్చినట్లు కర్రతో కొట్టినడలా అతను నిశ్చయంగా ప్రతిదండన నొందును. చచ్చిపోయినట్లు కర్రతో కొట్టాడు అనుకోండి, అతన్ని కూడా చంపేయమన్నాడండి. ఎందుకు ఇలా చేస్తున్నారండి? ఎందుకు ఇలా జరుగుతుందండి అంటే, ఊరుకుంటే ఇలాగ అందరినీ కొట్టి చంపేస్తారండి. అందుకని ఊరుకుంటుంటే అందరినీ కొట్టి చంపేస్తారని చెప్పేసి ఆ శిక్ష అతనికి అమలు జరగకపోతే నేరస్తులకి, చూసారా, అలాగే నేరస్తులు అనేవాడు ఇచ్చలబడి తిరుగుతారండి. చూస్తారు కదా, కంటిన్యూగా తప్పులు చేస్తూనే ఉంటాడండి. చూస్తున్నారు కదండి, ఈరోజు రోడ్ల మీద కత్తులతో పొడి చేస్తున్నారు, చంపేస్తున్నారు, వేటకొడవలతో చంపేస్తున్నారు. ఏంటంటే ఎవరు వెళ్ళరండి, జనం అలా చూస్తూ ఊరుకుంటారండి. జనం అలా చూస్తూ ఊరుకుంటారండి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, వాళ్ళ వెనకాల నాయకులు ఉంటారు, వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారండి? పొలిటీషియన్లు ఉంటారు, వాళ్ళ వెనకాల రౌడీలు ఉంటారు, గోండాలు ఉంటారు. ఎందుకు వెళ్ళరంటే, కోర్టుకు వెళ్తుందండి ఈ తగువు. ఎక్కడ వెళ్తుందండి ఇది? కోర్టుకు వెళ్తుందండి ఈ తగువు. తీరా చేసి, ఏమయ్యా నువ్వు చంపావంటే ప్రతివాడు చెప్పే మాట ఏంటండి కోర్టులో? నువ్వు చంపావని అడిగితే నేను చంపలేదండి అంటాడండి. ప్రియతమ బోన్లో ఉండి ఏం చేస్తాడంటే నేరస్తుడు మొదట చెప్పిన మాట ఏంటంటే నేను చంపలేదండి అంటాడండి. ఇతను చంపినట్టు ఎవరైనా చూసారా? ఏమడుగుతాడండి? ఇతను చంపినట్టు ఎవరైనా చూసారా?
ప్రియ సోదరుని అడుగుతాడండి జడ్జు. ఎవరుంటారండి? ప్రియ సహోదరులారా, ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నాయండి? ఎవరును ఉండరండి. ఎందుకంటే వాళ్ళని కూడా చంపేస్తారు. ఎవరైతే వాళ్ళని చంపేస్తారు. సాక్ష్యం చెప్పడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా చంపేస్తారు. ఈరోజు చట్టానికి విలువ లేదండి. ప్రియ సోదరులు చూసుకున్నట్టయితే పంజాబ్ జలంధర్లోనే నిన్న జరిగినట్టు చూసుకున్నట్టు వింతండి. 13 సంవత్సరాల పాప, వాళ్ళ పాప ఫ్రెండ్ కోసం అని చెప్పి ఇంటికి వెళ్తే, ఆ ఫ్రెండ్ ఉన్నదేమని చెప్పి ఇంటికి వెళ్తే, ఆ యొక్క ఫ్రెండ్ తాలూకా నాన్నగారు రేప్ చేసి చంపేసి బాత్రూంలో పెట్టేసినటువంటి ఘటన అండి. ఎందుకు జరుగుతుందండి ఇది? దేనికి జరుగుతుందండి ఇది? దేనికోసం జరుగుతుందండి? 13 సంవత్సరాల పాప అండి. అంటే ఆయనకి 13 సంవత్సరాల పాప ఉందండి. ఎవరైతే ఆయనగా ఉన్నాడో తండ్రికి 13 సంవత్సరాల పాప ఉందండి. ఆ ఫ్రెండ్ కోసం అని చెప్పి వెళ్తే ఎవరు లేని సమయం లేరు కాదని చెప్పేసి అంటే వాళ్ళకి ఎవరండి సపోర్ట్ ఉన్నారండి? పోలీసుల సపోర్ట్ ఉందండి, లాయర్ల సపోర్ట్ ఉందండి. ప్రియ సోదరులు ఏముందండి? చూసాం కదా, ఈరోజు చట్టానికి విలువ లేదండి. గోండాలు, రౌడీలు పాలకులుగా మారితే ఆ దేశ చట్టాలు చదువుకోవడానికే తప్ప ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి లేవండి. చివరికి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలండి. నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటారా? నీ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళంతా వ్యాపారం చేస్తున్నారు. అందరూ వ్యాపారస్తులే కదా. మోసం, వ్యాపారంలో మోసం, మందుల్లో మోసం, బియ్యంలో నకిలీ, ప్రేమ చూశారు కదా, సబ్బుల్లో నకిలీ, అన్నీ నకిలీలేనండి. చూశారు కదా ప్రియమైన దేవుని వల్లరా. ఒరిజినల్స్ దొరకవండి. అంటే నకిలీలు పట్టుకునేవారు లేరు, ఎవరు లేరండి. నకిలీలు పట్టుకునే ఎవరు లేరు. ఒకవేళ పట్టుకున్నా పేపర్లో పడుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారని లంచం ఇచ్చేసి తప్పించుకుంటారు. ఏదో 1-2 రోజులు మోస్తారండి వాళ్ళని. తర్వాత మరలా వచ్చేసి ఓపెన్ చేసేసి ప్రజలకు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఏమనుకుంటారండి? ఎందుకండి ఇవన్నీ మనం అనుకోవడం వల్ల. చూసారు, ఎందుకండి ఇవన్నీ అనుకుంటారు మనందరం. ఉపయోగం ఏముందండి? మనం చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి అందరూ ప్రజలు అనుకుంటారండి. ప్రియమైన దేవునులరా, ఏ మంచి పని చేయరండి వాళ్ళు. ఒకప్పుడు దేవుడిచ్చిన ఈ నిబంధనలు చూసారా, ఈ నిబంధనను, నియమావళిని కఠినంగా ఉండేది కానీ ఈరోజు అమలు జరగడానికి లేవండి. చూసారా, ఇశ్రాయేల్లో అమలు జరిగినట్లుగా తప్పు చేసిన వాడిని సిలువ వేసి చంపాలి చట్ట ప్రకారం అనే శాస్త్రస్తులు. చూసారా, శాస్త్రం ఉందండి. రాను మీద వేలాడదీయాలని అని చంపాలని దీంట్లో ఉండి వస్తుంది. దాని మీద చంపేయాలని వాళ్ళని చూసారా. యేసు కాలానికి చూసారా, యేసు ప్రభు కాలానికి అమాయకుడైనటువంటి యేసు ప్రభు గారిని చూసారా, ఏ నేరం చేయనటువంటి యేసు ప్రభు గారిని చంపేశారండి. అంటే 200 సంవత్సరాల పూర్వమే ఏమైపోయిందండి? న్యాయం అన్యాయం అయిపోయింది. 200 సంవత్సరాల క్రితమే ఒక నిరపరాధి యేసుక్రీస్తు గారిని చంపేశారండి. ఇప్పుడు 2025 అండి. ఇప్పుడు ఉన్నాయండి న్యాయం, చట్టం, ధర్మం, క్రమం లేవండి. చూసారా, ఒక దెబ్బ తింటే తిన్నామని చెప్పేసి తలదించుకుపోవడమే మంచిదండి. ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు. ప్రియమైన దేవుని వల్లరా, దానివల్ల ఉపయోగం లేదు. క్రైస్తవుల మీద జాడులు జరుగుతున్న అన్యాయాలు, ఊరేగింపులు ఎన్నో చేస్తున్నారండి. కానీ ప్రియ సోదరులారా, కోర్టులకు వెళ్తే ఆశ్రయించాం, కోర్టులు మనల్ని పట్టించుకోలేదండి. ప్రియమైన దేవుని వల్లరా, చర్చిలు పగలగొడుతున్నారు, చర్చిలోకి వెళ్ళిపోతున్నారు, దైవజనులు కొడుతున్నారు, దైవజనులు పైకి లాక్కొస్తున్నారు. ప్రియమైన దేవుని వీళ్ళందరినీ బయటకు లాగి తరిమేస్తున్నారండి. మనం ఇది చేసిన తర్వాత అంటే అర్థం ఏంటండి? అంటే ధర్మం గెలవదు, న్యాయం గెలవదు. అనుభవంతో నేర్చుకున్నాం కనుక అనుభవం. అందుకనే తొందరపడి దేన్ని చేయకూడదండి. అవతల వ్యక్తిని తప్పైనా మనం తలదించుకుని వచ్చేయటమే, ఏమి అనకూడదండి. ఏమండి మీరు ఇక్కడ వాక్యం చెప్పకూడదండి అని చట్టంలో లేదు కదండి అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి, చట్టంలో ఉందా లేదా మాకు అనవసరం, నువ్వు ఇక్కడ చెప్పకూడదు అంటాడండి. అంతే. పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్ను మూసేస్తారు ఫస్ట్. వాళ్ళని ఏమి చేయరు. అధర్మం, అన్యాయం, అక్రమం, ఒకనాటి చట్టధర్మం చూసారు, ఒకనాటి చట్టం, ధర్మం, మోసే కాలానికి ఇచ్చే ధర్మం, శాస్త్రానికి ఇచ్చే చూసండి, శాస్త్రానికి ఇచ్చినటువంటిది, ధర్మశాస్త్రానికి ఇచ్చినటువంటి ఎప్పుడో బలి అయిపోయిందండి. 1500 సంవత్సరాల క్రితం తర్వాత క్రీస్తుని చంపేశారండి. అదే ధర్మశాస్త్ర ప్రకారం. ఎందుకంటే శాపగ్రస్తుడు కదా. మరి యేసు ఏ తప్పు చేశాడని చెప్పండి? శాపగ్రస్తుడు అయ్యాడండి ఆయన. అతన్ని చంపేయండి అని కేకలేనండి. ఆ కేకలు వేశారు, ఆ కేకలు గెలిచినాయండి.
అందుకే భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజమా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదండి. చూసాం కదండి ఎట్లా ఉన్నాయండి, చెప్పాం కదా నేటి యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉందో, చట్టం పరిస్థితి ఎలా ఉందో, న్యాయం పరిస్థితి ఎలా ఉందో, ధర్మం పరిస్థితి ఎట్లా ఉందో. అంటే న్యాయానికి వెళ్తే అన్యాయం ఎదురవుతుంది, మొరవినేటటువంటి వారు లేరు కనుకనే చివరి వరకు మనం దేవుని యొక్క భయభక్తులు ఉండగలిగేటువంటి శీలం. చూసారండి ఎట్లా జరుగుతుందంటే మొత్తం దేశంలోనే, రాష్ట్రంలోనే, ప్రాంతాల్లోనే భయభక్తి లేకుండా విచ్చలవిడితనంగా చూసాం కదండి. ఒక 13 సంవత్సరాల పాపని ఒక తండ్రి చూశారు. 13 సంవత్సరాల పాపని, ఆ పాప వయసు ఉన్న పాపని చెరిచేసి పాడు చేసేసి నోట్లో గుడ్డ కుక్కేసి బాత్రూంలో చంపేసి బాత్రూంలో పెట్టాడంటే ఇటు వెళ్ళిపోతుందండి. బెటర్ సొసైటీ అండి ఇది. ప్రియ సోదరుల్లో బెటర్ సొసైటీ చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉందా దేశం అండి? ప్రియమ దేవుని బిడ్డలారా, ఈరోజు చూస్తుంటే ఎలా ఉందండి, ఎంతటి దయనీయమైన స్థితిలో ఉందంటే ఈ మీడియా అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి, ప్రియమ దేవుని సీరియల్స్ అవనివ్వండి, యూట్యూబ్లు అవ్వనివ్వండి, ఫేస్బుక్లు అవ్వండి, అంతా బూతులేనండి. బూతే. ప్రియ సోదరులారా, చూస్తున్నారు కదా, చిన్న వయసు నుండి 10 సంవత్సరాల వయసు నుండి 90 సంవత్సరాల వరకు అవి చూస్తూ వేడెక్కిపోతూ తల్లి లేదు, చెల్లి లేదు, కొడుకు లేదు, తండ్రి లేదు, బిడ్డ లేదు అని చెప్పేసి దీని మీద చందనంగా చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు 5 సంవత్సరాల పాప లేదు, 90 సంవత్సరాల ముసలావిడ లేదు అని చెప్పేసి పాడు చేస్తున్నాడు ఏంటండి జరుగుతుంటే. ఏమిటి బెటర్ సొసైటీ? ప్రియమైన బెటర్ సొసైటీ ఎక్కడుందండి? ప్రియ సోదరులారా, దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతంలో, అసలు ప్రపంచంలోని బెటర్ సొసైటీ ఉందంటారా? ప్రియ సోదరులు అర్థం చేసుకుని ఎంతటి దుర్భర పరిస్థితుల్లో అంటే లోకం అంతా దుష్టి ఉంది. ఆ లోకంలో మనం ఉన్నాం కనుకనే ఆ దుష్టుడి చేతికి చెక్కకుండా, దుష్టుడి యొక్క వలలో వెళ్లకుండా, దుష్టుడి గేలంలోకి వెళ్లకుండా చివరి వరకు మన యొక్క భయభక్తులతో ఉండి, అలాగే తండ్రి దేవుని పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసంతో దేవుణ్ణే ప్రార్థిస్తూ, అలాగైతే నీ యొక్క పని విధానం, నీ యొక్క మనసు, నీ యొక్క ప్రేమని, నీ యొక్క దీనత్వాన్ని, దయాలత్వాన్ని యేసుప్రభు గారిలాగా ఉండాలని చెప్పేసి, అలాగే చివరికి ఆయన ప్రాణాన్ని అర్పించాడు కనుకనే, దేవుడు ఆయన పంపించారు కనుకనే, ఆయన తండ్రి మాట ద్వారా వెళ్ళారు కనుక ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ఇది సోదరులారా, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి కనిపించే మాయమయ్యే ఆవిరివి, ఉదయించే అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరు, ఈ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి కనిపించి మాయమయ్యే ఆవిరివి, విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటేముంది, ఎండకు వానకు అడవిలో జీవి భయమేముంది. విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటేముంది, ఎండకు వానకు అడవిలో జీవి భయమేముంది. బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది, పగలు రాత్రులు పనిచేసిన
ఫలితం ఏముంది? బ్రతకడానికి మనిషి చింత బహువింతగా ఉంది. పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది? ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? కలిమి ఉంటే చెలిమి చేసే లోకంలో మీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు? కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో మీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు? దీనులతో ధనికులు స్నేహం చేసెదరా? నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేదు కదా. దీనులతో ధనికులు స్నేహం చేసెదరా? నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేదు కదా. ఓ మనిషి నీవెవ్వరో, నీ యాత్రలో తోడెవ్వరు? ఓ మనిషి నీవెవ్వరో, నీ యాత్రలో తోడెవ్వరు? అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో. ఇంటి నిండా ధనరాశులున్న చాలును అనము. అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో. ఇంటి నిండా ధనరాశులున్న చాలును అనము. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది. నీవే లేని వజ్రము అయిన వట్టిది అవుతుంది. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది. నీవే లేని వజ్రము అయిన వట్టిది అవుతుంది. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరి, ఉదయించి అస్తమించే సూర్యుడివి. ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరో, నీ యాత్రలో తోడెవ్వరు? ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి, లైక్ చేయండి. ప్రియ సోదరులారా, లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.